సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి మా ఇంట్లో అయితే రెడీ అయిపోయింది. ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్పేస్తా, వచ్చేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా చెట్టుకు కాసిన కాయలతో ఆవకాయ పచ్చడి పెట్టేస్తాను. చాలా టేస్టీగా వచ్చింది. ఆవకాయ పచ్చడి చేయాలంటే ఖచ్చితంగా అదొక టాస్క్ అనే చెప్పాలి. కొన్నిసార్లు మనం ఊరగాయ పెట్టినప్పుడు కొన్ని రోజులకి అది బూజు పట్టి పాడైపోవడం జరుగుతుంది. అలా కాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనం తెచ్చుకున్న మామిడికాయలని 2 సార్లు బాగా కడుక్కొని ఒక 2-3 గంటలు ఆరబెట్టేసుకోవాలి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆవాలు, మిరపకాయలు, మెంతులు, ఉప్పు, వీటన్నిటిని 2 గంటలు ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఎండలో ఆరబెట్టడం వల్ల వాటిలో ఉన్న తేమంతా వెళ్ళిపోయి మనకు ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా ఆరబెట్టుకున్న మామిడికాయలని పొడిగుడ్డ తీసుకొని ఒకటొకటిగా మొత్తం చెమ్మ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచేసుకున్నాక ముక్కలైతే కొట్టేసుకోవాలి. ముక్కలంటే చికెన్ ముక్కలు కాదండి, మామిడికాయ ముక్కలే. సరదాగా జోక్ చేశానులేండి. ఇలా జోకులో మాటలో చెప్పుకుంటా పనిచేస్తే అసలు టైమే తెలియదు. ఎంత పని ఉన్నా చిటికెలో చేసేస్తాం. నిజమే కదా. ముక్కలు కొట్టడం అంటే ఒక టాస్క్. ఎందుకంటారా, అటు పెద్ద ముక్కలు కొట్టకూడదు, ఇటు చిన్న ముక్కలు కొట్టకూడదు. ఖచ్చితంగా మీడియం సైజులో ఉండాలి. ముక్కలన్నీ కొట్టేసుకున్నాక వాటిలో ఉన్న పప్పు, పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకొని ఒక పెద్ద పాత్రలో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎండలో పెట్టుకున్న మిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఉప్పు, వీటన్నిటిని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. దేనికి దాన్ని సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేర్వేరు బౌల్స్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత 4-5 ఫుల్ తెల్లగడ్డల్ని మొత్తం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒలిచి పక్కన పెట్టేసుకున్నాక మనం దేంట్లో అయితే ఊరగాయ కలిపి పెట్టుకోవాలనుకుంటామో దాంట్లోకి ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని 1 లీటర్ ఆయిల్ వరకు వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత తెల్లగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మసాలాలన్నీ ఎలా వేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో మామిడికాయ ముక్కలన్నీ కొలతేసుకోవాలి. 4 బౌల్ల మామిడికాయ ముక్కలు వేసుకుంటే అదే బౌల్తో 1 బౌల్ కారం, 1 బౌల్ సాల్ట్ వేసుకోవాలి. అదే ఆవపిండి అయితే 3/4 వేసుకోవాలి. అంటే 4 కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకుంటే 3 కప్పుల ఆవపిండి వేసుకోవాలి. వీటికన్నా తక్కువగా మెంతుల పౌడర్ వేసుకోవాలి. అలాగే 8 కప్పుల మామిడికాయ ముక్కలైతే 2 కప్పుల కారం, 2 కప్పుల సాల్ట్ వేసుకోవాలి. ఆవపిండి 6 కప్పులు వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు మనకి ఎన్ని వస్తున్నాయో ముందుగా కొలతేసుకొని ఆ తర్వాత వాటికి కారం, సాల్ట్ ఎంత పడుతుందో చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా ముక్కకి బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. అలా ప్రతి ఒక్క ముక్కకి పడితేనే మనకు ముక్కలో టేస్ట్ మంచిగా తెలుస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఊరగాయకి ఎక్కడ తడి అనేది తగలకుండా మనం జాగ్రత్త పడాలి. అలా చెమ్మ తగిలితే మనకు ఊరగాయ అనేది పాడైపోతుంది. అందుకే చెమ్మ తగలకుండా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. మనకు నిల్వ ఉండే పచ్చళ్ళు కాబట్టి ఇక్కడ ఏ ఆయిల్ అంటే ఆయిల్ యూస్ చేయకూడదు. పప్పుల ఆయిల్ అయితే మనకు పిక్కెలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకే నేను వేరుశనగ నూనె అయితే ఇక్కడ వాడుతున్నా. ఇలాంటి పచ్చళ్ళకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. మాకైతే దీంట్లోకి 3 kgs ఆయిల్ అయితే పడింది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా మొత్తం అంతా కలిపేసుకొని మసాలా అంతా ముక్కలో బాగా పట్టేటట్టు కలుపుకొని మొత్తం అంతా ఇట్లా కింద ప్రెస్ చేసేసి మన దగ్గర కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని పైనంతా కట్టేసి గాలిపోకుండా 3 days అలా పక్కన పెట్టేసేయాలి. 3 days తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి.
అప్పుడు మనము టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అంతే, మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఆ ఫీలే వేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.